నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోలో మనం వ్యాపారానికి సంబంధించి రత్నాలు, రంగులు, అలాగే ఎటువంటి కలర్ దుస్తులు, ఎటువంటి రత్నాలు పెట్టుకున్నట్టయితే బాగుంటుంది, ఏ గ్రహ కారకత్వం వహిస్తే ఆ వ్యాపారస్తుడికి లేదా యజమానికి మనం ఎటువంటి రత్నాలు ముఖ్యంగా ధరించాలి, అలాగే ఎటువంటి రంగు వస్త్రాలు మనం ధరించినట్టయితే మనకి మంచి జరుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కొంతమంది కొన్ని దిశలు ప్రకారంగా కూడా వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు. మనం ముఖ్యంగా 4 దిక్కుల్లో ఉండాలి అని చెప్పుకున్నాం. మనకి అష్టదిక్కులు ఉన్నాయి, అష్టదిగ్బాలకులు ఉన్నారు. కాబట్టి మనం విదిక్కుల్లో పెట్టుకోవడం అనేది అంత మంచిది కాదు. మనం ముఖ్యమైన దిక్కుల్లోనే మనం పెట్టుకోవాలంటే మనకి వ్యాపారం అనేది బాగుంటుంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే తూర్పు వైపు ఉన్నట్టయితే మనకి సూర్యగ్రహం అనేది ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. అలాగే మనకి కెంపు రత్నధారణ చేసినట్టయితే వారికి బాగుంటుంది. అలాగే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్ రంగు దుస్తులు వారు వేసుకున్నట్టయితే వారికి ఆ యజమానికి బాగుంటుంది. మళ్ళీ వారు జన్మ జాతక చక్రాన్ని కూడా ఒకసారి పరిశీలించుకొని ఒకవేళ ఆ రంగు మనకి సరిపోంది, ఆ రవిగ్రహం మనకి శత్రువు అయ్యి లేదా వారి జన్మ జాతకంలో కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టయితే మనం మళ్ళీ దానికి తగ్గ సలహా సూచన అనేది ఇవ్వవలసి ఉంటుంది. అలాగే మనం ఆగ్నేయ దిక్కుకి చూసుకున్నట్టయితే శుక్రుడు కారకత్వం వహిస్తాడు. కాబట్టి వీరు వజ్రం ధరించినట్టయితే మంచి జరుగుతుంది. అలాగే మనం మెరిసే కలర్ రంగు ధరించినట్టయితే అది కూడా వీరికి మంచి జరుగుతుంది. మెరూన్ కలర్ రంగు కూడా ధరించినట్టయితే వీరికి మంచిగా ఉంటుంది. అలాగే మనం మూడోది దక్షిణం వైపు మనకి కుజుడు అధిపతి. కాబట్టి ఈ రంగు వాళ్ళు ఆ వైపుగా వీళ్ళు దిక్కు పెట్టుకుని వ్యాపారం చేసుకున్నట్టయితే వాళ్ళు పగడం ధరించినట్టయితే మంచిది. అలాగే ఎరుపు రంగు వస్త్రాలు ధరించినట్టయితే వీరికి మంచి జరుగుతుంది. అంటే మనం రోజు అదే డ్రెస్సు వేసుకోమని చెప్పటం కాదు. వారు నిత్యం 365 రోజులు అదే కలరు రంగు వేసుకున్నట్టయితే వారికి చిరాగ్గా ఉంటుంది, చూసేవారికి ఇంట్లో వారికి కూడా చిరాగ్గా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఆ కలర్స్ వాడటం, ఒకవేళ మనం ఆ రంగు ధరించడం కొంత ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఆ రంగు కలర్ కర్చీఫ్ జేబులు మారైనా మనం అట్లీస్ట్ మనం జేబులో పెట్టుకోవటం అనేది మంచిగా ఉంటుందని చెప్పదగ్గ సూచన. ఆ కలర్ అనేది ఎక్కువగా వస్త్రం వాడుతూ ఉన్నట్టయితే వారు కర్చీఫ్గా ధరించినట్టయినా, ఒక గుడ్డ పెట్టుకున్న, వారి దగ్గరగా ఏదైనా పెట్టుకున్న, కారులో ప్రయాణం చేసేప్పుడు, వ్యాపార సంస్థల్లో వారికి మంచి జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే నైరుతి వైపు మనం చూసినట్టయితే మనకి దీనికి రాహువు ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారు గోమేధికం ధరించినట్టయితే వారికి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. తేనె కలర్లో ఉండే రంగు వస్త్రాలు ధరించినట్టయితే వారికి మంచిగా ఉంటుంది. అలాగే పడమరకి మన శని కారకత్వం కాబట్టి మనం నీలం ధరించడం, అలాగే లేదా బ్లాక్ వస్త్రాలు, నల్లటి వస్త్రాలు ధరించినట్టయితే వారికి బాగుంటుంది అని చెప్పదగ్గ సూచన. అలాగే నీలం రత్నంగా ధరించటం, వస్త్రాలు వచ్చేటప్పటికి నీలం రంగు లేదా నల్లటి రంగు ధరించినా కూడా మంచిది. మయూరు నీలం అంటాం మనం. ఆ రత్నాన్ని ధరించినట్టయితే వారికి బాగుంటుంది. అలాగే మనం తర్వాత చూసుకున్నట్టయితే వాయువ్యం, దీనికి చంద్రుడు మనకి కారకుడు అధిపతి. కాబట్టి మనం ఇక్కడ వచ్చేటప్పటికి ముత్యం ధరించినట్టయితే మంచి జరుగుతుంది. అలాగే తెలుపు రంగు వస్త్రాలు, తెల్లటి వస్త్రాలు ధరించినట్టయితే వీరికి మంచి జరుగుతుంది. అలాగే తర్వాత దిశ ఉత్తరం కాబట్టి దీనికి బుధుడు అధిపతి. కాబట్టి ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించడం అనేది మంచిది. అలాగే జాతి పచ్చ రత్నాన్ని ధరించినట్టయితే వీరికి బాగుంటుందని చెప్పదగ్గ సూచన. అలాగే ఈశాన్యం వచ్చేటప్పటికి ఇక్కడ మనకి గురువు, కేతువు, అలాగే ఇద్దరు కూడా ఇక్కడ మనకి ఆధిపత్యం వహిస్తారు. 8 దిక్కులు, 7 దిక్కులకి 7 గ్రహాలు, 8 మనకి ఈశాన్యం వచ్చేటప్పటికి గురువు ప్లస్ కేతువు ఇద్దరు కూడా ఇక్కడ అధిపతులుగా తీసుకుంటాం వాస్తురీత్యా. కాబట్టి మనం చాలాసార్లు చెప్పుకున్నాం ముందుగానే, జ్యోతిష్యం వాస్తు అనుసంధానం ఎలా అయితే ఉంటుందో అలాగే మనం వాస్తుతో పాటుగా ఈ వ్యాపారానికి కూడా మనం అనుకూలంగా చేసుకుని, ఎందుకంటే వాస్తు ప్రకారమే మనం వ్యాపార నిర్మాణాలు అనేవి చేసుకోవాలి. కాబట్టి
దానికి తగ్గట్టుగానే మనం ఈ దిశలు ఏవైతే పెట్టుకున్నామో దానికి తగ్గట్టుగా మనం పెట్టుకున్నట్టయితే మంచి జరుగుతుంది. కాబట్టి వీరు పుష్యరాగం రత్నాన్ని ధరించడం ఉంగరంలో, అలాగే పసుపు రంగు వస్త్రాలు ధరించినట్టయితే వీరికి ఎంతైనా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే వీరికి వారాలు చూసుకున్నా కూడా మనం ఆదివారం నుంచి శనివారం వరకు చూసుకున్నట్టయితే మనకి 7 గ్రహాలు ఆధిపత్యాలు ఇచ్చాయి. రాహుకి కేతువుకి మనకి ఇవ్వలేదు. కొంతమంది మంగళవారం అని, కొంతమంది శనివారం అని అలా తీసుకుంటూ ఉంటారు. శనివత్ రాహు, కుజవత్ కేతువు అని. సో దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు, అలా అయినా ధరించవచ్చు. లేదు ఏ వారాన్ని బట్టి ఆ వారానికి మనం వస్త్రాలు అనేవి కూడా ధరించవచ్చు. రత్నం అయితే కనుక మనం జన్మజాతకాన్ని పరిశీలించుకుని ఆ మహర్దశ ఏది నడుస్తుందో అది దానికి సూచించాలి. అలాగే లేదు జన్మ నక్షత్రం జన్మనామాన్ని బట్టి మనం ఒక రత్నాన్ని సూచించినట్టయితే అది వారికి లైఫ్ లాంగ్ సరిపోతుంది. ఇలా వచ్చినప్పుడు మనం ఆదివారం ఆరెంజ్ వస్త్రము, సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపచ్చ, శుక్రవారం మెరూన్, శనివారం నలుపు లేదా బ్లూ ఈ రకమైన దుస్తులు ధరించినట్టయితే మనం ఆయా గ్రహాలని మనం వాటిని పూజించినట్టు అవుతుంది, వాటికి మనం దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి వాటి కరుణా కటాక్ష వీక్షణాలు మన పైన ప్రసరించి వాటి నుంచి చెడు ఫలితాలు అనేవి మనకి తగ్గి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపారము, వాస్తు, జ్యోతిష్యము ఇవన్నీ మనం ముఖ్యంగా ఏది తీసుకున్నా నిత్య మన జీవితంలో వ్యాపారము, వాస్తుని అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే బాగుంటుంది. వ్యాపారానికి మనం స్థలం మీదే మనం భూమి మీద చేస్తాం కాబట్టి అటు వాస్తుని అనుసంధానం చేసుకోవాలి, ఇటు జ్యోతిషపరమైన సూచనలు అలాగే జాగ్రత్తలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీ శ్రేయోభిలాషులకి, మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వాళ్ళకి, బంధుమిత్రులకి కూడా షేర్ చేయండి. వారు ఎవరైనా వ్యాపారాల్లో ఉన్నట్టయితే వారికి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి.